అమెరికాలో జరిగిన తాజా సర్వే ప్రకారం సగం మంది అమెరికన్లకు మద్యం వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయం తెలియదు. కానీ వైద్యం శాస్త్రం మాత్రం మద్యం సేవించడం వల్ల 7 రకాల క్యాన్సర్లు ముప్పు స్పష్టంగా పెరుగుతుందని హెచ్చరిస్తోంది. అసిటాలిహైడ్ శరీరం మద్యంని విచ్ఛిన్నం చేసేటప్పుడు అసిటాలిహైడ్ అనే విష పదార్థం తయారవుతుంది. ఇది మన కణాల్లోని డిఎన్ఏ ప్రోటీన్లను దెబ్బతీస్తోంది. ఫలితంగా కణాలు అదుపు తప్పి పెరిగి క్యాన్సర్ కు దారితీస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి మద్యం సేవించడం వల్ల శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ మంట కలిగించి డిఎన్ఏను నాశనం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత ఆల్కహాల్ వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతుంది. పోషకాల గ్రహణ శక్తి దెబ్బతినడం మద్యం వల్ల విటమిన్లు పోషకాలను శరీరం గ్రహించలేకపోతుంది. ఇది రోగనిరోధక శక్తిని తగ్గించి క్యాన్సర్ కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మద్యం ప్రభావం పురుషుల కంటే మహిళలపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.